మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అంటే ఇప్పుడు హీట్ ఆఫ్ ద టాపిక్లో ఒకటి చూసుకుంటే పృథ్వీ గౌతమ్ మాట్లాడుకున్నది ఎలా ఉందంటే వైల్డ్ కార్డ్ గురించి పృథ్వీ గౌతమ్ మాట్లాడకుండా ఉంటే బాగుండు. ఇంకొకటి మనోడు నామినేషన్స్లో ఉన్నాడు పృథ్వీ, కొంచెం తగ్గి మాట్లాడితే ఏమైంది, ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు దెబ్బ పడేది ఎవరికంటే పృథ్వీకే పడుతుంది. ఇప్పుడు అక్కడ నామినేషన్స్లో ఉన్నాడు, ఇప్పుడు అదేదో నామినేషన్ పాయింట్ లాగా మీరు డిస్కస్ చేయడం నాకు నచ్చలా. అక్కడ మెగా చీఫ్గా ఒకరిని ఎంచుకోమన్నప్పుడు మెంబర్ ఆఫ్ ద పీపుల్స్ రోహిణి గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా మమ్మల్ని బయటకు పంపించాలనుకుంటున్నారు. ఆ టాపిక్ మాట్లాడి అతను డిఫెండ్ చేసుకున్నాడు గౌతమ్. నువ్వు మధ్యలో వచ్చి నేను దానికోసం డిఫెండ్ చేయాలనడం అదేమన్నా నామినేషన్ పాయింటా డిఫెండ్ చేయడానికి? అలాగా అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నామినేషన్లో ఉన్నట్టు రెడ్ జోన్లోకి వెళ్ళాడు ఇప్పుడు ఆ గొడవ వల్ల. ఎందుకంటే బ్యాడ్ అయ్యేది అతనే, మనోడు కూడా నామినేషన్లో ఉంటే తగ్గ పోర్ అయ్యేది. ఇద్దరికి నీకేయాలని ఓటి దెబ్బలాడుకునేవాళ్ళు బయట ఆడియన్స్. కానీ నీకు ఒక్కడికే బయాస్డ్ అయిపోయారు. ఇప్పుడు అర్థమైందా, వీడు కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి, ఈయన ఏమైనా సరే బయటకు పంపించాలనే ద్వారా వినబడుతుంది అక్కడ. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పృథ్వీ కొంచెం తగ్గితే బాగుండని నాకు అనిపించింది. టీషర్ట్ గేమ్లో అందరూ కూడా ఎవరికాలే కొంతమంది మాట ఇచ్చారన్నమాట. ఆ మాట ఇచ్చిన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, కొంతమంది ఏమో నిలబడాల. నబీల్ విషయంలో ఎవరో నిలబడాల, అర్థమైందా, మాట ఇచ్చారు చాలామంది, నబీల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని. కానీ నబీల్కి ఎవరు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వకుండా పైపెచ్చు అతను టీషర్ట్ చింపేయడం, అలాగే అన్వాంటెడ్గా కొంతమందిని అసలు అక్కడ చిల్లు పడింది విష్ణుప్రియది టీషర్టు, అది కూడా చూసుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ సంచలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు అవన్నీ చూసుకోవాలి, మిస్టేక్సే కదా అవికి. ఇప్పుడు కంటెంట్ రావడం అంత ఈజీ కాదు. ఆ రేస్లో ఇప్పుడు ఆ విష్ణుప్రియను ఆ రోజు తీసేస్తే ఈ రోజు యష్మికి దెబ్బలు తగిలేయి కదా ఆటో గేమ్లో. ఆటోలో అందరూ కూడా ఆటోలోంచి ఎవరైతే ముందు బయటకు వస్తారో వాళ్ళందరూ ఎలిమినేట్. ఆ ఆటోలోంచి బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేసుకునేది వాళ్ళిద్దరూ బలంగా ఉన్నారు కాబట్టి, పృథ్వీను విష్ణుప్రియ వాళ్ళిద్దరూ కూడా బయట లవ్ ట్రాక్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిపోయి అందరినీ తోసేశారు. అసలు యష్మిని అయితే మరీ దారుణంగా తోసారన్నమాట, రక్కేశారు. యష్మిని అసలు దెబ్బలు తగిలినాయి, బాగా ఏడ్చేసింది మాట బయటకు వచ్చి. మీ ఇద్దరు ఎలా ఆడతారో చూస్తారన్నప్పుడు మన రోహిణి కూడా అంది కదా, వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారా మన పిచ్చ కాకపోతే అంది. ఇక మన విష్ణుప్రియ తగులుకుందన్నమాట, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతావు, నువ్వు చూసుకో అనేసరికి వెంటనే క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసి అనేసరికి లోపలికి వెళ్ళిపోయే రోహిణి కూడా వెనక్కి తిరిగి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి, ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, వాడు వడుకోవడం లేదని పృథ్వీ దగ్గరికి వచ్చావు, నువ్వే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి అనడం. నిజంగా నిఖిల్ కూడా ఇలా చూస్తున్నాడు అనమాట అమాయకుడిలాగా. ఏందిరా నాకు వెనకాల ఇన్ని జరుగుతున్నాయా, నాకే తెలియకుండా యష్మి నా వెనకాల ఫాలో అవుద్ది, మళ్ళీ పైపెచ్చి నేను ఫ్లడ్ చేశాను అంటది. ఇక్కడ చూస్తేనేమో కట్ చేస్తే విష్ణుప్రియ ఫస్ట్ నన్నే లవ్ చేశాను అంటుంది ఈ రోహిణి. ఏంట్రా నాకు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మనోడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. కుదంతా మనోడికి ఈ పాయింట్ కొంచెం కలిసి వస్తుంది నిఖిల్కి. ఎందుకంటే నిఖిల్ అనేవాడు ఎవరిని కూడా ఫ్లడ్ చేయట్లేదు, ఇండివిజువల్గా అతన్నే అందరూ కూడా లవ్ చేస్తున్నారు, అందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారని మనకి ఆల్రెడీ తెలిసింది. కొన్ని విషయాల్లో మనోడు చేసిన పనుల వల్ల యష్మి మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే అవినాష్ని నామినేట్ చేశాడు, నువ్వు అక్కడ అక్క అవినాష్ని కాదు సంథింగ్ గౌతమ్ని నువ్వు అక్క అండో నాకు పదే ఇష్టం లేదని నామినేట్ చేసినప్పుడు మనోడు నిఖిల్ మీద పడింది ఏత. ఏంటి మనోడు లవ్ ట్రాక్ ఉంది, యష్మి అంటే ఇష్టమే అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది బయట. కానీ యాక్చువల్గా మనోడికి లవర్ ఉంది, ఆ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు. బ్రేకప్ అయింది, హౌస్లోకి వచ్చాను, బయటికి వెళ్ళిన తర్వాత కాల్లో ఎల్లో పట్టుకొని ఆ అమ్మాయిని ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటానని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత ఇక ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ప్రతి వాళ్ళు గ్రూప్ గేమ్ అని ఆ గ్రూప్కి హెడ్ నువ్వే అనడం వల్ల వీడు టోటల్గా డిసప్పాయింట్ ఆడియన్స్ని కూడా అనేసాడు కదా. ప్లీజ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు బెనర్జీ. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం, ప్రీవియస్ సీజన్ కన్నా ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే అన్ని సీజన్స్ కంటే ఇది కొంచెం డల్ ఉంది అంటున్నారు. అట్లేం లేదు, అంటే చూసే పర్ఫెక్షన్ బట్టి ఉంటుంది. సో కంటెస్టెంట్స్ మొన్న అదేంది వైల్డ్ కార్డ్లో వచ్చారు కదా, అప్పటి నుండి ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరిగింది అనమాట. మొన్న నామినేషన్స్ ఎలా జరిగాయి? సోనియా వాళ్ళే అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మళ్ళీ నామినేట్ చేశారు కదా ఓజీ వాళ్ళకి, అది ఎలా అనిపించింది? అది కొంచెం అన్ఫేర్ అనిపించింది. సో అన్ఫేర్ అనిపించింది అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చిన వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళను నామినేట్ చేయడం అనేది కొంచెం అన్ఫేర్ అనిపించింది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి ఎవరిని నామినేట్ చేయలేదు కదా, అది ఎందుకు అలా అనిపించింది? అంటే వీళ్ళకి ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఎందుకు చేయలేదు? అదే చెప్తున్నా కదా మేడం, అన్ఫేర్ అది అసలు. అంటే వాళ్ళు మొన్న వచ్చి వాళ్ళని ఏదో ఎక్కువ హైప్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు.
అంటే వీళ్ళు ఇంకా డౌన్ అవ్వాలి అయితే వీళ్ళ కెపాసిటీ ఏంటి తెలుస్తుంది అనా? మేబీ అంతే అనుకుంటా. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు ఇందులో? నబీల్ అండి. నబీల్ ఎందుకు? ఎందుకంటే నబీల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఫెయిర్ గేమ్ ఆడుతుండు. మళ్ళీ ఒకటి ఏంటంటే మా వరంగల్ వాడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయాలి కాబట్టి నబీల్ హుసేన్ అండి. అట్లా అంటే వరంగల్ అన్నట్లు ఏం లేదు, కానీ గేమ్ మాత్రం ఫెయిర్ ఆడుతున్నాడు, అందుకే నబీల్. షేర్ అంటారు కదా, మరి షేర్ లెక్క ఆడుతున్నారా? యా, అబ్సల్యూట్లీ షేర్ లెక్క ఆడతాడు. నా వరంగల్ కదా కొంచెం ఉంటుంది. తగ్గినట్టుందిగా ఈ మధ్య గేమ్. అంటే అట్లనే కొంచెం అంటే టైంని బట్టి ఏదన్నా కొంచెం మరీ బాగా ఓవర్ హైప్ తెచ్చుకుంటే కూడా కరెక్ట్ కాదు. సో గేమ్ ఇట్లా టైంని బట్టి మెయింటైన్ చేస్తాను అనమాట. అంటే మనకంటే మొన్న వచ్చి నామినేషన్ చేసినప్పుడు పాయింట్స్ చెప్పాడు కదా నబీల్ మీద, ఆ పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే కొన్ని ఓకే కరెక్ట్ అనిపించినాయి, కానీ ఇంకో కొన్ని మాత్రం అన్ఫేర్ అనిపించేది. అంటే నబీల్ కూడా కొంచెం గేమ్ ఇంకో కొంచెం ఎక్కువ గేమ్ పైన ఫోకస్ పెట్టి కొంచెం ఇంకా మంచిగా చేసుకుంటే విన్నర్ ఖచ్చితంగా నబీల్. మొన్న టీషర్ట్ గేమ్ ఎలా ఆడాడు నబీల్? బాగా ఆడాను, చాలా బాగా ఆడాడు నబీల్. ఓకే, అంటే ప్రేరణ ఎలా ఆడుతుంది? ఓకే, ప్రేరణ వీళ్ళందరూ బాగానే ఆడుతారు. మొన్న ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కదా, సో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వీళ్ళు ఇంకా బాగా ఆడుతారు. గౌతమ్ కూడా అంటే కొంచెం లైట్, ఇంకా అప్పుడు అంత ఏం లేదు. అంటే ముందు సీజన్లో బాగా ఆడాడా, ఇప్పుడు ఈ సీజన్లో బాగా ఆడుతున్నాడా? అంటే అప్పుడు వచ్చిన కంచెలు ఇప్పుడైతే కొంచెం బెటర్మెంట్ ఉంది, కానీ అప్పుడు కొంచెం ఎంటర్టైన్ ఉండే, ఇప్పుడు గేమ్ పైన ఫోకస్ పెట్టింది. టాప్ 5 అంటే ఎవరెవరి పేర్లు చెప్తారు? టాప్ 5 అంటే టాప్ 1 అయితే నబిల్, తర్వాత అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ, నిఖిల్ రాడా? నిఖిల్. పృథ్వీ, యష్మి వీళ్ళెవరు వచ్చే ఛాన్సెస్ లేవా? ఛాన్సెస్ లేదు. ఎవరు ఛాన్సెస్? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ యష్మి అనుకుంటా. యష్మి. డబుల్ ఎలిమినేషన్ అనుకుంటారా లేదంటే సింగిల్ అనుకుంటా. థ్యాంక్ యూ హాయ్ అండి, చెప్పండి. మీ పేరు? భగవాన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఆడుకుంటున్నారు. గౌతమ్ వాళ్ళు నచ్చినట్టు అలా ఆడుకుంటున్నారు. మ్యాక్సిమం మరి కొంతమంది ఓవర్ చేస్తున్నారు, అంటే వైల్డ్ కార్డులు వచ్చిన ద్వారా కొంచెం గొడవలు అది అవుతున్నాయి. ఈ సీజన్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా? చేస్తున్నారు కానీ తక్కువ మేడం, ముందు దానికంటే అయితే తక్కువ. ఇప్పుడైతే పెద్ద ఏమీ లేదు. ముందుసారి అయితే ఎంటర్టైన్మెంట్ గేమ్ కూడా మంచిగా ఉండి చూడాలనిపించేది, ఇప్పుడు అలా పెద్ద చూడాలనిపించట్లేదు. అలాగే గౌతమ్ ఎందుకు? అంటే దాన్ని నచ్చినట్టు ఆడుకుంటాడు అన్న. ముందుసారి కూడా అలాగ ఆడాడు, బాగా ఆడాడు ముందుసారి కూడా, కానీ ముందుసారి ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. లేదంటే ఇండివిజువల్ గా ఆడతాడు కదా, అలా ఇండివిజువల్ గా అలాగ ఆడతాడు కాబట్టి ఓన్గా అంతా ఓన్ కంటెంట్ ఓన్గా మాట్లాడతాడు, అంతా ఓన్గా చేస్తాడు కాబట్టి గౌతమ్ ఉంటాం. నిన్ను చూసారా? నేను చూశాను మేడం. గౌతమ్, పృథ్వీ వాళ్ళిద్దరు గొడవ ఎలా అనిపించింది? కొంచెం ఓవర్ అనిపించింది మేడం. అది పెద్ద సీరియస్ కూడా కాదు. వైల్డ్ కార్డుల ద్వారా వచ్చిన ద్వారా వైల్డ్ కార్డులు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి కొన్ని ప్లాన్ చేశారని చెప్పి అనుకున్నారు కదా, అది దాని గురించి అడిగాడంటే అది పెద్ద గొడవ ఏం కాదు, కొంచెం ఓవర్ అంతే. అది పృథ్వీనా గౌతమ్? పృథ్వీ అనుకున్నాను నేను. పృథ్వీ అంటే గౌతమ్ అడిగాడు అంతే, పృథ్వీ సీరియస్ అయిపోయాడు అంతే. దాంట్లో అంటే ఇప్పుడు గౌతమ్ ఆ మాట అనడం ఏమి చేయలేవు అనే దాన్ని వేరే మాట అన్నాడు, అలా అనడం కరెక్టా? మరి అలా కరెక్ట్ కాదు, ఏం పీకలో ఏం చేయలేవు అనకూడదు కదా. అన్నీ దాంట్లో మనకు తెలియదు కదా, దాంట్లో ఏం చేసుకున్నారు అన్నదని. ముందు గొడవలు ఏమున్నాయో మనకు తెలియదు పెద్ద. ఇప్పుడు చేసిందంటే బాగా ఓవర్ చేశారు, ఏం పీకలో ఏం చేయలేవు అంటే ఎవరికెవరు ఏం చేయలేరు కదా అంతే. ఓకే, ఆటో గేమ్ ఎలా అనిపించింది? ఆటో గేమ్ మామూలుగా హీరో రావడం అన్నీ కామెడీ ఉండి డ్యాన్స్ అన్నీ బాగున్నాయి. అలాగే అవినాష్ యాక్టింగ్, కామెడీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సేన్ వాళ్ళు చేశారు కదా, అది ఎలా అనిపించింది? డ్రైవింగ్ బాగుంది, కామెడీ, డ్యాన్స్, రోహిణి హీరో చేసిన డ్యాన్స్ కూడా బాగుంది, చాలా బాగున్నాయి. అది చూసాను నేను, ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. అది కామెడీ కూడా బాగుంది. చెట్లది గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్ కూడా బాగుంది. చూసిన ఎంటర్టైన్మెంట్. ఓకే, నిన్న ఆటో గేమ్ లో అంటే ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు 5 మెంబర్స్ అయ్యారు కదా కంటెండర్స్, వాళ్ళలో 5 మెంబర్స్లో నాకు తెలిసినట్టుకి పృథ్వీ అనుకుంటున్నా మేడం. మరి పృథ్వీ అనుకుంటున్నా. అంటే విష్ణుప్రియ గివ్ అప్ ఇచ్చేస్తుందా, లేదంటే తను అంటే ట్రై చేసినా ఓడిపోతుంది అనిపిస్తుంది? ఓడిపోద్దేమో అనుకుంటున్నాను మేడం. అంటే పృథ్వీ కొంచెం పాపులర్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీ గెలుస్తాడేమో అనుకుంటున్నా. మొన్న ఆ గేమ్ పెట్టిన తర్వాత థర్డ్ గేమ్ పెట్టారు కదా, ఆ థర్డ్ గేమ్లో కూడా పృథ్వీ గెలుస్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే పర్సనాలిటీ బట్టి ఉంటాయి కదా, పర్సనాలిటీలో అందరూ పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవారు. పృథ్వీ ఒకడే కొంచెం బాగా అడిగాడు, అంతే.
కొంచెం తేడా వచ్చింది, అది తేడా తిరగడం వల్ల తేడా వచ్చింది అన్నమాట. రోహిణి అయితే ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేసినట్టు తేజ తేజ వీళ్ళిద్దరైతే అయిపోను, ముందే అయిపోను, కానీ వాళ్ళకి సేఫ్ ఉంది కాబట్టి సేఫ్లో ఉన్నారు వాళ్ళు, లేదంటే ముందే వాళ్ళు వెళ్ళిపోవాలి. తేజ ఫస్ట్ వచ్చేసాడు. ఓకే, ఫస్ట్ గేమ్ లో అయితే ఇండివిజువాలిటీ అని చెప్పి యష్మి అంది, ఎందుకంటే ఆ టీ షర్ట్ గేమ్ లో. మరి ఇక్కడ ఈ థర్డ్ గేమ్ వచ్చింది కదా, అక్కడ ఎందుకు మరి ఇండివిజువాలిటీ లేదు, పృథ్వీకి సేవ్ చేసింది? పృథ్వీకి సేవ్ చేసిందంటే మరి అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చారు మేడం, అన్న వాళ్ళంతా ఫస్ట్ కంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సేవ్ చేసింది అనమాట, అంతే తేడా. దాంట్లో దాని పెద్ద ఏమీ కాదు. పృథ్వీ ఎలా అయినా సరే మెగా చీఫ్ అవ్వాలి అని చెప్పి కొంచెం ఆవిడకి అనుకుంది, మరి అది సపోర్ట్ చేద్దాం అనుకుంటుంటుంది, మరి మనకి. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్కి ఏం పర్లేదు, బాగానే ఆడుతున్నారు. నిఖిల్ కూడా ఓన్ కండిషన్ ఓన్గా ఆడుకుంటున్నారు. అంతే, మనం పెద్ద వాళ్ళని పట్టించుకొని ఓన్లీ గౌతమ్ వీళ్ళని చూస్తాం అంతే. అవినాష్, గౌతమ్, తేజ వీళ్ళని చూస్తాం. ఓకే, మొన్న నిఖిల్ అన్నాడు నాకు ఎవరు ఓట్ చేయొద్దు, నేను గివ్ అప్ ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. తర్వాత సారీ ఆడియన్స్, నేను ఇక్కడే ఉంటా, నాకు ఓట్ చేయండి అన్నారు. దానివల్ల ఏమైనా అంటే ఓట్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అవకాశం అంటే ఉండొచ్చు మేడం, ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు ఇంక వెళ్ళిపోయింటే టైంలో ఇంక పట్టించుకోరు చాలామంది. ఇంక చూసిన తర్వాత లాస్ట్లో అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటే చేస్తారు, ఫ్యాన్స్ అది లేకపోతే పెద్ద పట్టించుకోవడం వాళ్ళు అయితే ఎవరు చేయరు. ముందు నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే పక్కా చేస్తారు. హాయ్ అండి. హాయ్, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఈ సీజన్ బాగుందా, ముందు సీజన్స్ బాగుండేవా? ప్రతి సీజన్స్ బాగానే ఉంటున్నాయి, కానీ ఈ సీజన్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలా మీ ఫేవరెట్ ఎవరు ఇందులో? నబిల్, నిఖిల్. ఎందుకు వాళ్ళిద్దరు అంటే ఇష్టం? అంటే వాళ్ళు ఎట్లాంటి జెన్యున్గా ఉంటారు, అలా అంటే ప్రతి ఒక్కరు సిన్సియర్గా జెన్యున్గా ఆడతారు అన్నట్టు, ఏదైనా టాస్క్ కానీ ఏదైనా అలా, అందుకే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరు కన్నింగ్గా ఆడుతున్నారు గేమ్? నబిల్, యష్మి. ఇప్పుడు విన్నర్ అయ్యే ఛాన్సెస్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? నిఖిల్కి ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేసింది కదా, సీత కూడా నామినేట్ చేసింది, దానివల్ల ఓట్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉన్నాయా? తగ్గవు అండి, తగ్గే ఛాన్స్ అయితే ఏం లేవు. పృథ్వీ గేమ్ ఎలా ఆడుతున్నాడు? చాలా బాగా ఆడుతున్నాడు. ఆ అగ్రెషన్ ఎలా అనిపిస్తుంది? అగ్రెషన్ వల్ల ఏమైనా ఓటింగ్స్ తగ్గుతాయా ఆయనకి? తగ్గవు అండి, మన ప్రతిదానికి ఓటింగ్ అనేది తగ్గదు, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా అలా. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది. ఫోకస్ ఎక్కువ గేమ్ మీద పెడుతుందా పృథ్వీ మీద? పృథ్వీ మీద ఎక్కువ పెడుతుంది. అది ఇప్పటికైనా సరే తగ్గించుకుంటే ఆమె గేమ్ కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది అండి, డెఫినెట్లీ. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ కూడా కొంచెం ఓకే, బాగానే ఆడుతుంది కొంచెం. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ అందరిలో కల్లా జెన్యూన్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? జెన్యున్ అంటే నబిల్. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? రోహిణి, అవినాష్, తేజ, ముగ్గురునా? ముగ్గురు ఓకే. అంటే వీళ్ళు ఎందుకంటే రోహిణి వీళ్ళు ఆల్రెడీ జబర్దస్త్లో చేస్తారు, చూస్తాం, వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇలా కూడా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అన్నమాట. నిన్న విశ్వక్సేన్ వచ్చారు కదా, సో ఆయన రావడం ఆ ఫన్ అదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. రోహిణి, విశ్వక్సేన్ ఒక స్కిట్లా చేశారు కదా అవినాష్ వాళ్ళ ముగ్గురు, చాలా బాగా అనిపించింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ వీక్ యష్మి. పృథ్వీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవు అంటే చూడాలి ఇక. అంటే సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, లేదంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఎందుకంటే 3 వీక్స్ ఉన్నాయి కదా. సింగిల్ అనుకుంటున్నా. ఫైనల్గా విన్నర్ మెటీరియల్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నిఖిల్ పేరు చెప్తాను. నిఖిల్.